హాయ్, వెల్కమ్ బ్యాక్ టు హాంకాంగ్ హల్చల్ పార్ట్ 3. ఈరోజు మేము విక్టోరియా పీక్కి వచ్చేసాం. సో విక్టోరియా పీక్కి వెళ్ళాలంటే పీక్ ట్రామ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. పీక్ ట్రామ్ని డ్రైవ్ చేస్తున్న లేడీని చూస్తే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడున్న స్పెషాలిటీ ఏంటంటే మనం ఒక ఇన్క్లైన్డ్ వేలో వెళ్తాం కాబట్టి పక్కనున్న బిల్డింగ్స్ అన్నీ లీన్ అయి కనిపించినట్టుగా అనిపిస్తాయి. అదొక విజువల్గా చాలా బాగుంటుంది. సో వెళ్ళి 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 పక్కన అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. ఫైనల్గా స్కై డెక్కి వెళ్ళడానికి రీచ్ అయిపోయాం. అక్కడి నుంచి ఎంత బాగున్నాయంటే లొకేషన్స్, హాంకాంగ్ మొత్తం చాలా బాగుంది. ఐ కుడ్ సే ఇట్ ఈస్ ఫెంటాస్టిక్. దానికి తోడు మేము వెళ్ళిన రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ టు గో. అండ్ ఇవన్నీ చూస్తుండగా యాజ్ యూజువల్గా మళ్ళీ ఫుడ్ కోసం వెతుక్కుంటూ కిందకు వచ్చాం. వస్తున్న దారిలో మంచి సెట్స్ వేశారు. ఆ సెట్స్లో చక్కగా 2-3 ఫోటోలు దిగేసి మళ్ళీ ఫుడ్ కోసం వేట మొదలుపెట్టాను. చాలా కాన్ఫిడెంట్గా డోనట్స్ అనుకున్నాను, కానీ అవన్నీ కూడా సోప్స్ చాలా బాగున్నాయి. సో ఎవరైనా కనుక హాంకాంగ్ వెళ్తే అక్కడ పీక్ ట్రామ్లో ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చేయండి. ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. రోడ్ మీద మధ్యలో బస్సెస్తో పాటు ట్రైన్స్ కూడా వెళ్ళాయి. అవన్నీ కూడా చాలా బాగా అనిపించింది నాకు. సో ఫైనలీ మీట్ యూ అగైన్ ఇన్ పార్ట్ 4. బాయ్.